నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. బ్రేకింగ్ న్యూస్. నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. గంజాయి ముఠాను అరెస్ట్ చేసిన సాయంపేట పోలీసులు తేదీ 14/6/2025 రోజున సాయంపేట ఎస్ఐ జె పరమేశ్వర్ గారు తన సిబ్బందితో కలిసి ఆరేపల్లి గ్రామంలో పెట్రోలింగ్ చేస్తూ ఆరేపల్లి వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకోగా అచ్చట 4 వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండి మమ్మల్ని చూసి పారిపోతుండగా వారిని వెంబడించి పట్టుకుని విచారించగా వారి వద్ద 1 కేజీ 100 గ్రాముల ఎండు గంజాయి లభించిందని, దాని విలువ దాదాపు 55,000 ఉంటుందని వెంటనే పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి నిందితుల వివరాలు తెలుసుకోగా వారు అంగనూరి రోహిత్ సన్నాఫ్ బాబు ఆర్ఓ సాయంపేట, గోవింద్ సృజనాకుమార్ సన్నాఫ్ రవి ఆర్ఓ సాయంపేట, కక్కు అఖిల్ సన్నాఫ్ వెంకటేశ్వర్లు ఆర్ఓ ఆత్మకూర్, మారపల్లి నితీష్ సన్నాఫ్ సదానందం ఆర్ఓ సాయంపేట అని తెలిపి మేము చెరికొంత డబ్బులు వేసుకుని మహారాష్ట్రలోని సిరుంచా దగ్గరలో ఉండే కృష్ణ అనే వ్యక్తి దగ్గర నుండి తక్కువ ధర గంజాయి కొని ఎక్కువ ధరకు అమ్ముదామని మేము అందరం అచ్చడికి చేరి పంచుకుందామనే క్రమంలో అక్కడికి సాయంపేట పోలీసులు వచ్చి మమ్మల్ని పట్టుకున్నారు. ఈరోజు సాయంపేట మండలంలోని ఆరేపల్లి వద్ద సాయంపేట ఎస్ఐ పరమేష్ గారు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక 4 అనుమానితంగా వ్యక్తులు కనబడగా వాళ్ళని విచారించి వాళ్ళ బ్యాగ్లో చూసేవారికి అందులో గంజాయి ఉంది. అతని పేరు వచ్చేసరికి అంగునూరి రోహిత్ అని చెప్పాడు. అతనితో పాటు సుజన్ కుమార్, అఖిల్ మరియు మారేపల్లి నితీష్ వీళ్ళు 4 వ్యక్తులు ఈ గంజాయితో దొరికారు. వీళ్ళ దగ్గర మొత్తం కేజీ 100 గ్రాములు గంజాయి దొరికింది. వివరాల్లో విచారిస్తే ఈ రోహిత్ అనే వ్యక్తి ఇంతకుముందు గంజాయి తాగేవాడు. ఇతనికి 3 కూడా ఫ్రెండ్స్ అన్నమాట. అయితే వీళ్ళకి కూడా గంజాయి నేర్పించాడు తాగడం. తర్వాత ఈ రోహిత్ అనే వ్యక్తి సిరోంచలోని ఇతనికి పాత స్నేహితుడైన కృష్ణ దగ్గర గంజాయి కొనుగోలు చేసి ఇక్కడికి వచ్చి కొంత గంజాయి సేవించేవాడు, మరికొంత గంజాయి ఎక్కువ రేటుకి అమ్మేవాడు. ఈ ఎక్కువ రేట్లో ఏం చేసిన మిగతా పైసల్ని ఈ జల్సాలకు వాడుకుంటూ ఐఫోన్లు ఖరీదైన ఫోన్లు కొని జల్సాలకు వాడుకునేవాడు. ఈరోజు సాయంపేట ఎస్ఐ గారు కొంచెం వీళ్ళని చాకచక్యంగా ఇన్ఫర్మేషన్తో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈరోజు వీళ్ళని జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది. సాయంపేట ప్రజలందరికీ సూచన ఏంటంటే, ముఖ్యంగా తల్లిదండ్రులకి ఈ గంజాయి వాడకం అనేది ఈ మండలాల్లో విపరీతంగా పెరిగింది. కావున ఒకసారి మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఒక్కసారి అబ్జర్వేషన్లో పెట్టండి. వాళ్ళు గంజాయి లాంటిది కానీ సిగరెట్ లాంటిది కానీ తాగితే మా పోలీస్ వాళ్ళకి చెప్తే మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తే ఏంటంటే వాళ్ళు మారుతారు. లేకపోతే ఇది వ్యసనంగా మారి జీవితాలు ఖరాబ్ చేస్తారు.